హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇవాళైతే సాటర్డే అబ్బా. నేను ఎక్కడున్నాను తెలుసా? ఫస్ట్ నేనైతే ఇదిగోండి మా డాబా పైకి అయితే వచ్చాను అనమాట. యాక్చువల్గా ములక్కాయలు కావాలి, అందుకోసం అనేసి ఇంకా డాబా పైకి అయితే వచ్చాను అనమాట. ఉంటాయా ఉండవా అనేసి అనుకున్నాను, బట్ పర్లేదు, ఒక 2 కాయలు అయితే ఉన్నాయి. సో ఇవాళ అయితే సాటర్డే. ఇవాళ వ్లాగ్లో మీకు సాటర్డే వ్లాగ్ అండ్ నిన్నటిది కూడా నిన్న ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. సో అది కూడా నేను ఇంక ఇవాళ వ్లాగ్లోనే యాడ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి 2 days వ్లాగ్ అనమాట. సో అది ఇంకా ఇదిగోండి గ్రీన్ టీ. ఇంకా యాక్చువల్గా ఇవాళ సాంబార్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సాటర్డే కదా, ఇంకా మోస్ట్లీ పప్పులు చారులు ఇట్లాంటివే చేస్తామని చెప్పాను కదా. సో సాంబార్లోకి ఇంకా ములక్కాయ కావాల్సి ఇంకా అట్లా డాబా పైకి అయితే వచ్చాను అనమాట. ఉన్నగా ఇట్లా అయితే ఉన్నాయన్నమాట. సో ఏదో ఒకటిలే, మనకు ఒకటి ఉన్నా సరిపోతుంది సాంబార్లోకి అన్నట్లు ఇంకా అట్లా అయితే వచ్చాను. అండ్ టైంకి గ్రీన్ టీ కూడా పెట్టాను అనమాట. టైం అయితే 10:30 అట్లా అవుతుంది. షన్నుగాడు ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు. ఇవాళ సాటర్డే కదా, ఇంకా పూజ చేసేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లేట్ అయింది. ఇంకా గ్రీన్ టీ తాగలేదు మార్నింగ్. ఇంకా అందుకే వాడు వెళ్ళిన తర్వాత ఇంకా ఇప్పుడు గ్రీన్ టీ పెట్టేసుకొని వచ్చి ఇంకెటు మునక్కాయలకు వస్తున్నాను కదా, సరదాగా కొంచెం ఎటు వింటరే కదా, పైన కొంచెం చల్లగా ఉంటుందిలే అన్నట్లు ఇక పైకి వచ్చి ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని తాగుతున్నాను అనమాట. సో అది ఇదిగోండి ములక్కాయలు. సో ఇంకా వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అబ్బా. అండ్ కొత్త వాళ్ళు అయితే మీకు కనుక నా వ్లాగ్స్ ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితే కొంచెం ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో ఇంకా ఇది మీకు చూపిస్తాను ములక్కాయలు ఎన్ని ఉన్నాయి, చెట్టు ఎట్లుంది చూపించి చాలా రోజులు అయిపోతుంది కదా. సో ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇవిగోండి అబ్బా, ఇట్లా ఉన్నాయన్నమాట. ఒక 2 కాయలు ఇట్లా ఉన్నాయి. ఇంకా మిగిలినవి అయితే ఇంకా సన్నగా ఉన్నాయి, పెద్దగా లేవన్నమాట. ఇంతకుముందు వచ్చినవేమో అన్నీ కూడా కంప్లీట్గా ఎండిపోయాయి. అండ్ ఇంకా కొంచెం టైం ఉంటే కనుక మంచిగా కాయలు అయితే వస్తాయి కదా. సో అది ఇంకోండి, ఇదొక కాయను అదొక కాయ అట్లా 2 ఉన్నాయి, ఇంకా లేవన్నమాట. సర్లే చాలే ఈ మాత్రం అన్నా ఉన్నాయి అనేసి ఇక అవే కోసుకొని వచ్చాను. నన్ను 2-3 days నుంచి, అంటే లాస్ట్ 2-3 బ్లాగ్స్లో సాంబార్ చూయించు శిరీష ఒకసారి, నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నారు. మీ అందరికీ సాంబార్ చేయడం రాదు అని కాదు. ఇదిగోండి, ఇది వచ్చేసి డ్యూటీ కర్ర అంటాము. అంటే హైట్లో అందని కాయలు ఉన్నాయి అనుకోండి, ఇంకా కర్రతో అయితే కట్ చేస్తారనమాట అత్తయ్య. డ్యూటీ కర్ర అని చెప్పేసి ఎక్కువగా తోటల్లో యూజ్ చేస్తాం. మామిడి తోట, సపోటా తోట అట్లాంటి వాటి దగ్గర యూజ్ చేస్తూ ఉంటాము. ఇంక ఈ చెట్టు కూడా పై వరకు ఉంటాయి కదా, ఇన్ కేస్ అందకపోతే ఇంకా అట్లా ఆ కర్రతోనే కట్ చేస్తారనమాట. ఇదిగోండి 2 కాయలు, మన చిటికిన వేలంతా కూడా లేవు, అంత సన్నగా ఉన్నాయి. అట్లని చేదుగా అయితే ఏమీ లేవు, బాగానే ఉన్నాయి అనమాట. పర్లా గుజ్జు బాగానే ఉంది. సో అది ఇంకా చెప్పాను కదా, 2-3 వ్లాగ్స్ నుంచి ఒక సిస్టర్ అడుగుతున్నారు సాంబార్ చూపించమని అనేసి. మీకు రాదని కాదు, బట్ నేను ఎట్లా చూపిస్తాను అనేసి ఆ సిస్టర్ అడుగుతున్నారు కదా, అందుకనేసి నేను ఇవాళ మీకు సాంబార్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను పర్టికులర్గా సాంబార్ అంటూ ఎప్పుడు షేర్ చేయలేదు. కంది పౌడర్తో షేర్ చేశాను కానీ, బట్ నార్మల్గా పప్పు ఉడికించి ఎట్లా చేస్తామో షేర్ చేయలేదు. అండ్ ఇంకా శనివారం అంటే మోస్ట్లీ ఇవే ఉంటాయి కదా, సో టైమ్లీ వీడియో ఇది కూడా. అంటే నేను చేస్తున్నాను, ఆ సిస్టర్ కూడా అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఇవాళ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను కూర్చొని. మునక్కాయ అంటే ఇంకా సాంబార్లోకి నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. మునక్కాయ, పచ్చిమిర్చి, దోసకాయ, టొమాటో, క్యారెట్, ఉల్లిపాయ, ఇంకా వంకాయలు కూడా చెట్టుకు దొరికాయి అనమాట. ఒక 4 కాయలు ఇంకా ఉన్నాయి, బట్ 4 వేసాను. కొంచెం వెజిటబుల్స్ వేసుకుంటే సరిపోతుంది కదా సాంబార్లోకి, అందుకనేసి. ఇంక ఇక్కడైతే పప్పు ఇదిగోండి, ఒక గ్లాస్ వరకు పప్పు యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత 2 glasses వాటర్ యాడ్ చేసి ఇందులోనే కొంచెం ఆయిల్, పసుపు కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసి 3-4 విజిల్స్ అంటారు కానీ, బట్ నాకైతే 5-6 విజిల్స్ పడుతుందండి పప్పు ఉడకడానికి. 5-6 విజిల్స్, మనకి సాంబార్ అంటే ఇంకా మెత్తగా ఉడకాలి కదా, నాకైతే 5-6 విజిల్స్ అట్లయితే పడుతుంది అనమాట. సో అది చూసుకొని విజిల్స్ అయితే పెట్టుకోండి, అట్లీస్ట్ 5 అట్లాగా 4 అట్లాగైనా సరే. సో అది ఇంక ఇక్కడైతే ఒక మీడియం సైజు చింతపండును కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చాలా మంది పప్పు తినడం వల్ల కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లయితే వస్తూ ఉంటుంది కదా, చాలామంది తినడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను. మీరు పప్పు రేపు చేసుకోవాలనుకోండి, అంటే పప్పు అయితే పప్పు, లేదంటే చారు అయితే చారు, ఏదో ఒకటి రేపు చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ముందు రోజు నైటే పప్పుని నానబెట్టేసుకోండి. పప్పుని నానబెట్టడం వల్ల ఏంటంటే పప్పులో లెక్టిన్స్ అండ్ ఫైటిడ్స్ అనే యాంటీ న్యూట్రియంట్స్ అయితే ఉంటాయన్నమాట. యాంటీ న్యూట్రియంట్స్ వల్లే కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం అయ్యి ఇట్లాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. సో ఫస్ట్
మనం వాటిల్ని రిలీజ్ చేసామనుకోండి ఆ యాంటీ న్యూట్రియంట్స్ని, అంటే లెక్టిన్స్ అండ్ ఫైటిన్స్ అనే యాంటీ న్యూట్రియంట్స్ని మనం రిలీజ్ చేసామనుకోండి, సో మనకి ఇంకా ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ అంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదనమాట. సో అవి రిలీజ్ అవ్వాలి అంటే ముందు రోజు నైటే పప్పుని నానబెట్టుకున్నాం అనుకోండి, సో అవి రిలీజ్ అయ్యి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే అంతగా ఉండదనమాట. అండ్ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తినేయకుండా అంటే ఎక్కువ సార్లు కొంచెం లిమిట్ పోర్షన్లో ప్రిఫర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, తక్కువ క్వాంటిటీలో కొంచెం ఎక్కువ సార్లు అట్లా తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, సో అంత ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వాటర్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలన్నమాట. ఆ రోజు పర్టికులర్లీ ఆ రోజు కొంచెం వాటర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటా ఉంటే సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. అంటే చాలామందికి పప్పు చారు అనగానే ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, కానీ ఇట్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కొంతమంది ప్రిఫర్ చేయరు. అందుకే నాకు తెలిసిన ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేశాను. అండ్ ఆ టైంలో కొంచెం సోంపు ఇట్లాంటివి కూడా తీసుకుంటా ఉంటే డైజెషన్ కూడా ఈజీగా అయితే ఉంటుంది. సో అదండి. ఇంక ఇక్కడైతే సాంబారు కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చూసారు కదా ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట. మనకి చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి వేస్తే అసలు ఎంత బాగుంటాయో ఆ ఉల్లిపాయలు ఇట్లా సాంబార్లో. నాకు టైంకి ఇంట్లో ఉన్నాయి అందుకని చెప్పేసి ఆ ఉల్లిపాయలు అట్లనే వేసేసాను అనమాట, ఒక 6 వరకు. అండ్ కొంచెమేమో నార్మల్గా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసి అందులోనే మునక్కాయలు కూడా కట్ చేశాను కదా, అవి కూడా వేసేసి ఫస్ట్ కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని అయితే ఒక 3-4 మినిట్స్ అట్లా మగ్గనించాను అనమాట. ఆ తర్వాత కట్ చేసుకున్న రిమైనింగ్ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసాను. ఏమేమి వేసానంటే బంగాళదుంప, అలాగే క్యారెట్, ఇంకా టొమాటో, ఇంకా వంకాయ అయితే వేసాను అనమాట. వేసేసి వీటన్నిటిని కూడా ఇట్లా ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందులో సొరకాయ, బెండకాయ, దొండకాయ అట్లాంటివి ఉంటే ఇంకా అవి కూడా వేసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికైతే లేదు. సాంబార్ అనగానే సొరకాయ కూడా చాలా ఇంపార్టెంటే, బట్ లేదు ఏం చేస్తామో ఇంకా అందుకనేసి ఉన్న వాటితోనే నేనైతే చేసుకున్నాను అనమాట. సో అది వెజిటబుల్స్ వేసాం కదా, మూత పెట్టేస్తే ఇవి కూడా చక్కగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు గుజ్జు తీసి యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చిక్కటి గుజ్జు యాడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పల్చటి చింతపండు రసం కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసేసి టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసి ఫస్ట్ అయితే వీటిని బాయిల్ చేసుకుంటాను. ఇవి ఒక బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఉడికించుకున్న పప్పుని మెదుపుకొని అప్పుడు పప్పు కూడా యాడ్ చేస్తాను అనమాట. పప్పు కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని అప్పుడు ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ వచ్చేసి అంటే మనం చింతపండు నానబెడతాం కదా, నానబెట్టిన దాంతో కాకుండా మామూలుగా ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ అయితే పడతాయండి. అది ఇక పులుపు చూసుకొని యాడ్ చేసుకోవడమే. సో అది ఇంకా ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇక మరుగు రానివ్వాలన్నమాట. మరుగు వచ్చిన తర్వాత అప్పుడు సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఇందాక ఆయిల్ క్యాన్ అయితే చేంజ్ చేశాను. మొన్న ఎప్పుడో మామయ్య ఫంక్షన్కి వెళ్తే ఒకటి చిన్నది గ్లాస్ జార్ వచ్చిందనమాట. ఇంకా అది పెట్టేసుకున్నాను కిచెన్లోకి అయితే. ఏం చేసా మరేంది ఫోన్ పేలో కనుక మనీ ట్రాన్స్ఫర్ చేస్తే టింగ్ టింగ్ అన్న మోగింది, అట్ట మోగింది. నా అకౌంట్లో కనుక డబ్బులు తగ్గినాయి అంటే నా పాటికి నేను ఆర్డర్ చేసుకున్నా, అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. ఎంత కట్టుకున్నా? నిజం చెప్పావంటే వడ్డీ తీసుకున్నావు, నిజం చెప్పలేదంటే వడ్డీ తీసుకుంటా. నేను చూసుకున్నాక అక్కడ కూడా కేఎఫ్సీలో కూడా నేనే పట్టమని ఇచ్చాగా సొత్తగా నా గనక ఎంత ఉండాలో అంత లేదు. హిస్టరీ చూస్తా. లేదు అందుకో నువ్వు అబద్ధం చెప్పావంటే 500 వడ్డీ తీసుకుంటా. చదివినోడు కూడా ఇట్లా నటించుడు నిజంగా. షమ్మ అసలు నేను ఎప్పుడన్నా అడిగాను అనుకోండి డ్రెస్ కొనుక్కోవడానికి అట్లాగా, అసలు ఎన్నిసార్లు అడిగించుకుంటారంటే నా దగ్గర కూడా ఉంటాయి, కానీ నాకెందుకు నా దగ్గరనే ఖర్చు చేయాలనిపించదు, తన దగ్గర నుంచే తీసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎప్పుడన్నా అడిగితే అసలు ఎన్నిసార్లు అడిగించుకుంటారో. ఇంకా అట్లనే నేను కూడా నన్ను మార్నింగ్ నుంచి అడుగుతున్నారు. సో నేను కూడా కాసేపు అడిగించుకుందాంలే అప్పుడు ఇద్దాంలే లాస్ట్కి అన్నట్లు నేను కూడా ట్రాన్స్ఫర్ చేయట్లేదు అనమాట. ఇంకా ఫైనల్లీ నేను కిచెన్లోకి రాగానే అట్లా మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తెలియనట్లు నటిస్తున్నారు అనమాట. మళ్ళీ ఏదో వెబ్ సిరీస్ ఏదో చూస్తున్నారు ట్రాన్స్ఫర్
సాంబార్ చేసుకున్నాక మనకు సౌండ్ వస్తుంది కదా, సో ఇక సైలెంట్గా వెబ్ సిరీస్ చూసుకుంటున్నారు అనమాట. ఇక డౌట్ వచ్చి ఇక అప్పుడు అడిగితే చెప్తున్నారు. సో అది అట్లా చేశారనమాట. ఇంక ఇదిగోండి ఇక్కడైతే సాంబార్ మంచిగా మరిగిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాంబార్ పౌడరు అండ్ ఒక చిన్నది బెల్లం ముక్క, సాంబార్ కదా అందుకని ఒక చిన్న బెల్లం ముక్క అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తే అంతేనండి, సింపుల్గా సాంబార్ అయితే రెడీ. సో ఎప్పుడు చేసినా కూడా ఒకే టేస్ట్తో వస్తాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. దీనికి తోడు అప్పడాలు కానీ ఏవో ఒకటి ఉన్నాయనుకోండి అసలు ఇంకా ఎక్సలెంట్ అనమాట. మా వారిని తీసుకురమ్మని చెప్పాను కానీ బట్ తనకేదో పని ఉండి ఇక తీసుకురాలేదనమాట. సో ఇంకా అట్లనే తినేసాము. సో అది ఇంక ఇదిగోండి గార్డెన్ దగ్గర చూడండి, పూల మొక్కల దగ్గర మొత్తం కూడా కట్ చేసేసారు అత్తయ్య. కాకర తీగ ఒకటి ఉండేది, ఇక్కడ బీర తీగ ఒకటి ఉండేది. కాకర తీగ అయితే అసలు ఎండిపోయింది అండ్ బీర తీగ కూడా ఎండిపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేసారు. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. అంటే మొక్కలు ఉండాలి కాదనట్లేదు, బట్ ఎండిపోయింది కదా అది, అందుకని చెప్పేసేసి ఇంక ఇక్కడైతే మొత్తం కూడా క్లీన్ చేసేసారనమాట. ఇంకా చిక్కుడు తీగ కూడా అండి అసలు అది కూడా మొత్తం ఎండిపోతుంది, తేనె బంకంట అది పట్టింది. సో ఇంకా దానివల్ల చిక్కుడుగాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, కానీ ఇక తేనె బంక పట్టడం వల్ల అది కూడా ఆల్మోస్ట్ ఎండిపోయినట్లు అయిపోతుంది అనమాట. అది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో ఇది ఇంకా ఇది అబ్బా సాంబార్ అయితే చేసేసాను. ఇంకా మా వారైతే వాస్విక్ని తీసుకురావడానికి అనేసి వెళ్ళారనమాట. టైం అవుతుంది, ఇవాళ సాటర్డే హాఫ్ డే అని మీకు కూడా తెలుసు కదా. సో ఇంకా అందుకే తీసుకురావడానికి అనేసి వెళ్ళారనమాట. నాకేమో బాగా ఆకలేస్తుంది, ఎందుకో తెలియదు కానీ ఇక తన కోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. సో అది ఇంకా వాస్విక్ అయితే వచ్చేస్తాడు, ఇంకా షణ్విక్ అయితే 3 o'clock అట్లా వస్తాడనమాట. సో మరి ఇంకా ఇది వాళ్ళ వరకు అయితే అండ్ ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే నిన్నటి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అని చెప్పాను కదా, నిన్న కూడా షూట్ చేశాను అనేసి. నేను యాక్చువల్గా నేను వ్లాగ్ అంతగా ఏమీ ప్లాన్ చేసుకోలేదు, బట్ ఇంకా అనుకోకుండా అట్లా చేశాను అనమాట. సో అది ఇంక ఇక్కడ నుంచి నిన్నటి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా ఆ తర్వాత వాస్విక్ అయితే వచ్చేసాడండి. ఇంకా వాడు వచ్చేసిన తర్వాత ఇంకా మా అత్తయ్య తినేశారు అండ్ మా వారు కూడా ఏదో అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అనేసి తనకు కూడా పెట్టేశాను అనమాట. తను కూడా తిన్న తర్వాత ఇంక ఇక్కడ నేనైతే తింటున్నాను వేడి అన్నము అండ్ అట్లా ఉల్లిపాయ పప్పుచారు. ఆ ఉల్లిపాయలు నాకు చాలా ఇష్టం అనమాట సాంబార్లో. సో ఉల్లిపాయ సాంబారు అట్లా వేసేసుకొని ఒక అప్పడం ఉంటే కూడా బాగుండేది, బట్ మా వారికి చెప్తే తీసుకురాలేదు. సో అది సో ఇంకా ఇదిగోండి అబ్బా, ఇది నిన్న ఫ్రైడే కదా. నిన్నేంటంటే ఒక పర్సనల్ పని మీద దగ్గరగా విజయవాడ వరకు అయితే వచ్చాము. అంటే తాడేపల్లి విజయవాడ అట్లయితే వచ్చామన్నమాట ఒక పర్సనల్ పని మీద. చెప్పకూడదని ఏం కాదులే కానీ, బట్ ఇక నేను అదంతా ఏమీ షూట్ చేయలేదన్నమాట. సో ఇక్కడైతే ఆ పని మీద బయటకైతే వెళ్తూ ఉన్నాము, మా చిన్నోడు నేను అనమాట. ఇంకా వాస్విక్ ఆ రోజు ఫుల్ డే కదా, సో ఇంకా వాడిని అయితే ఏమి తీసుకెళ్ళలేదు. వీడంటే 2 o'clockకి అట్లా వచ్చేసాడు నిన్న. మేము కూడా 2 o'clock అట్లా 2 o'clock కాదులేండి 2:30 అట్లా అయితే అయిందనమాట. సో మాకు ఆ వర్క్ ఫినిష్ అయ్యేసరికి నియర్లీ ఒక 1.5 hour అట్లా అయితే పట్టిందనమాట. సో ఇంకా వస్తూ ఉన్నాము, వచ్చే దారిలో ఏంటంటే ఇక్కడ తాడేపల్లి దగ్గర KFC ఉంటుంది. సో ఇంకా KFC దగ్గర మా వారికి సడన్గా ఇక టర్న్ చేశారనమాట బండి చూడగానే. అంటే నేను ఎప్పుడు ఇట్లా KFCకి వచ్చి తినడం అంటే ఎప్పుడు జరగలేదు. నార్మల్ రెస్టారెంట్స్ అవి అయితే ఓకే కానీ, బట్ KFCలో అయితే ఎప్పుడు ఇట్లా కూర్చోలేదు. సో నువ్వు ఎప్పుడు రాలేదు కదా అని చెప్పేసేసి ఇంకా మా వారు ఒక్కసారిగా ఇక అట్లా టర్న్ చేశారనమాట. సో ఇంక ఇక్కడైతే KFCకి అయితే వచ్చాము. ఇక సరదాగా ఏదో పర్సనల్ పని మీద బయటకు వచ్చి ఇక్కడ సరదాగా తింటున్నాం అనమాట. సో ఇంకట్లా మా చిన్నోడు ఉన్నాడు అండ్ ఎవరు లేరు చూడండి. అండ్ అంతగా ఇదేం లేదనమాట, ఏసీ కానీ లైట్స్ కానీ అవేమి లేదు. ఏదో రీమోడలింగ్ చేస్తున్నారంట, ఇక అట్లీస్ట్ ఫ్యాన్ కూడా ఏమి వేయలేదు. ఎందుకు చెప్పా పెప్సీ అసలే జలుబులు చేసేస్తాయి. అమ్మని అడుగు బాగా చెప్పింది ఇలాంటి ఏంటిది మైనీసా ఇక్కడ పెట్టుకో తిను.
4 వస్తాయి, నువ్వు 2 తీసుకో. కడుపు నిండా చికెన్ అంటున్నావా? మా వారు చూడండి 4 వచ్చాయి, నేను 2 తింటా, నువ్వు 2 కడుపు నిండా తిను అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా మా చిన్నోడికేమో ఇవైతే కొంచెం వింగ్స్ ఇంకా లెగ్ పీస్ అయితే ఓకే కానీ బట్ వింగ్సే వచ్చాయన్నమాట. వాడికి తినడానికి రాదులే అని చెప్పేసి ఇంకా వాడి కోసము అట్లా మీడియంది పాప్కార్న్ అయితే తీసుకున్నాము, చికెన్ పాప్కార్న్. అవైతే కొంచెం బోన్లెస్గా ఉంటాయి, వాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి. మా వాడేమో మయోనీస్ని కాస్త పెరుగు చేశాడనమాట. విన్నారు కదా, ఏంటిది నాన్న ఇది పెరుగా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే వైట్ కలర్లోనే ఉంటది కదా అది. సో ఇక వాడు పెరుగు అనుకున్నాడు, బట్ అది మయోనీస్ కాదులేండి. వాడు ఓపెన్ చేయకముందే అంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు కదా, సో అట్లా గుర్తుంది. అదేంటంటే రెడ్ చట్నీ అండి, మనకి గ్రీన్ చట్నీ ఎట్లయితే ఉంటుంది అట్లాగా రెడ్ చట్నీ అనమాట, మయోనీస్ కాదు. అదేంటో కొంచెం రెడ్ కలర్లో ఉంది. సో అదనమాట అదైతే. సో ఇంకా అట్లాగా తింటూ ఉన్నాము. మా వారు చెప్పినట్లే మా వారు ఒక 2 పీసెస్, నేను ఒక 2 పీసెస్ అట్లా అయితే తింటూ ఉన్నాము. అండ్ ఇంకా బయట ఫుడ్ అనుకుంటాంలే కానీ బయట ఎంతైనా ఒక్కొక్కసారి ఏమో కడుపు నిండినట్లు అనిపించదు. అండ్ ఒక్కొక్కసారి ఏమో పిల్లలు తిందాం అనుకున్నా సరే బాగా స్పైసీగా అనిపిస్తుంది. అండ్ డబ్బులేమో చాలా ఎక్కువ అయిపోయినట్లు ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా వాళ్ళు డీప్ ఫ్రైకి ప్రిఫర్ చేసే ఆయిల్స్ కూడా ఎప్పుడెప్పుడో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ టేస్ట్ వైజ్ చూస్తే బాగానే ఉంటాయిలే కానీ బట్ మనం ఇంట్లో ఎంత హైజీన్గా చేసుకుంటామో అంత హైజీన్గా అయితే ఉండవు కదా. సో అక్కడ పెట్టే డబ్బులతో చక్కగా 2 రోజులు మనమే చేసుకోవచ్చు ఇంట్లో. కానీ ఒక్కొక్కసారి ఫ్యామిలీతో సరదాగా, అంటే మళ్ళీ నేనే చెప్తున్నాను ఇవన్నీ మళ్ళీ నువ్వే తింటున్నావు అనుకుంటారు. ఒక్కొక్కసారి ఇక ఫ్యామిలీతో సరదాగా వెళ్ళినప్పుడు తప్పదనుకోండి, వాళ్ళు అసలు తిందామన్న ఆలోచన లేదు. బట్ ఇక మా వారు సడన్గా నువ్వు ఎప్పుడు రాలేదుగా అనేసి ఆపేసరికి ఇంక అట్లా వెళ్ళి తినాల్సి వచ్చిందనమాట. ఇంక అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇంక ఇదంతా కూడా ఎయిమ్స్ హాస్పిటల్ రూట్ అనమాట. మంచిగా సన్సెట్ అవుతూ ఉంది. అండ్ ఇంక ఇదేమో ఎయిమ్స్ హాస్పిటల్ రూట్ అనమాట. ఈ రూట్ మాత్రం అసలు ఎంత బాగుంటుందోనండి, నాకు చాలా ఇష్టం అనమాట. ఎంత హాయిగా అనిపిస్తుందో ఈ రూట్ నుంచి వచ్చేటప్పుడు. అటు ఇటు కొండలు ఉంటాయి, మధ్యలో ఆ గ్రీనరీ కానీ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. సో ఇంకా అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా వాస్వికి కూడా ఈవినింగ్ మేము వచ్చేసరికి వీడు వస్తాడేమో అనేసి అనుకున్నాం, మళ్ళీ ఏడుస్తాడేమో మేము లేకపోయేసరికి అనుకున్నాము. బట్ వీడికంటే ముందే వచ్చేసాము. వీడే ఇవాళ కొంచెం లేట్గా వచ్చాడు, వీడికి బస్ లేట్ అయిందంటే కొంచెం. ఇచ్చారా? ఏం హోంవర్క్ ఇచ్చారు? దొంగ 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 నువ్వు తిన్నావు కయ్యా ఈ ప్యాకెట్ నువ్వే ఒకటంటి. ఇంకా వీడికి కూడా చికెన్ పాప్కార్న్ ఒకటి తీసుకొచ్చామన్నమాట. అంటే మేము ఇంటికి వచ్చేసరికి ఉంటాడేమో, మళ్ళీ మేము లేము ఎక్కడికో వెళ్ళామని ఏడుస్తాడు, ఇదన్నా ఇచ్చి కొంచెం మాయ చేయొచ్చులే అన్నట్లు, ఇంకా ఇటు స్నాక్స్ కూడా చేయాలి కదా అన్నట్లు ఇంక ఇదే తీసుకొచ్చాము. ఇంకా ఇదండి, ఇంకా తర్వాత కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను, బట్ ఇక్కడికే చాలా లెంతీ అయిపోయింది వ్లాగ్. ఇంకా అందుకని చెప్పేసి ఆ షూట్ చేసిన వ్లాగ్ అయితే ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట. అది నెక్స్ట్ ఏదన్నా వీడియోలో అయితే యాడ్ చేస్తాను. జస్ట్ రెసిపీ ఏనండి, అంటే క్యాప్సికమ్ ఫ్రై లాగా షేర్ చేశాను అనమాట. సో అది నెక్స్ట్ ఏదన్నా బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇదైతే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. సో మరి ఇంకా ఇది ఇవాళ బ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.